దీనికి కారణం లిక్కర్ అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పడడం వల్ల ఈజీగా దొరుకుతుంది. దీనివల్ల ఎవరు పెడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగేసి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేస్తున్నారు. అలాగే చూసుకుంటే ఈ మధ్య కాలంలో రేషన్ షాపులు, పూర్వం రేషన్ షాపులు ఉన్నాయి. 2019 ముందు రేషన్ షాపులు ఉండేవి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొబైల్ రేషన్ షాప్స్ అనేవి ఇంటి ముందే వచ్చి ప్రజలకి ఈజీగా రేషన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చేసిన దానికి క్వైట్ ఆపోజిట్ గా వెళ్లడం అలవాటు కాబట్టి మళ్లీ రేషన్ షాపులనే తీసుకొచ్చింది. ఈ మొబైల్ రేషన్ ని తీసేసింది. ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులకి గురి కాబడి కళ్ళు తిరిగి పడిపోవడం, ఎండల్లోని వెయిట్ చేసి రేషన్ కోసం చనిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం.